నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. డయేరియాపై విద్యార్థులకు అవగాహన. ఓం నమో వెంకటేశాయ అంటూ వినుకొండలో వేంచేసి ఉన్న అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణుడిగా శ్రీవారి దర్శనం వచ్చే భక్తులకు స్వామివారికి ఇచ్చిన 25 కేజీల వెన్నతో ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు భారీగా పాల్గొన్న మహిళా భక్తుల ఆధ్వర్యంలో పుట్టికొట్టే మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు శ్రీవారిని దర్శించి తరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రెడ్డి బంగారయ్య, కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు శ్రీనివాసుల, శ్రావణ్ కుమార్లు మాట్లాడుతూ స్వామి కలియుగ దైవం కోరిన కోరికలు తీర్చే భగవంతుడని ఈ సందర్భంగా కొనియాడారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. డయేరియాపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం స్థానిక మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. డయేరియా ప్రోగ్రాం సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ టి వీరభద్రాచారి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బాగా చదువుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డయేరియాపై అవగాహన కలిగి డయేరియాని అరికట్టాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి వస్తే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. బొల్లపల్లి మండలం పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుం బిగించి ఈ రోజుతో 165 రోజులు పూర్తి చేసుకున్న ఎస్వి చారిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మండల ప్రజలు తెలియజేశారు. ఎంతో మంది అభాగ్యులు, పేదల ఆకలి తీరుస్తున్న బొల్లపల్లిలో ఎస్వి మొబైల్ క్యాంటీన్ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తాను ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు 165వ రోజున రిపోర్టర్ పసుమర్తి శ్రీనివాస్ మేనల్లుడు ఎన్ఆర్ఐ బొప్పూడి గోపి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏఐటియుసి జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలియజేశారు. వినుకొండ శివై భవన్ ఏఐటియుసి ఆఫీసులో ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సంపెంగుల అబ్రహాం రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను కాలరాయటమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తుండటంతో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు వీధులు పాలవుతున్నారని బూదాల విమర్శించారు. 44వ కార్మిక హక్కులను 4 కార్మిక కోడ్లుగా కుదించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సమ్మె హక్కు లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. జాతీయ సమ్మేళనాలతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు బూదాల శ్రీనివాస్ తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.